ఓం మహాశాస్త్రే నమః. ఓం మహాదేవాయ నమః. ఓం మహాదేవసుతాయ నమః. ఓం అవ్యయాయ నమః. ఓం లోకకర్త్రే నమః. ఓం లోకభర్త్రే నమః. ఓం లోకహర్త్రే నమః. ఓం పరాత్పరాయ నమః. ఓం త్రిలోకరక్షకాయ నమః. ఓం ధన్వినే నమః. హాయ్ బుజ్జి. కమలా, నువ్వు చాలా గడుస్తానువే. ఇన్నాళ్ళు వెయిట్ చేసింది ఇంత పండింటి బిడ్డను కందవని కదా. అవునవును, లేట్ అయినా అందమైన బిడ్డనే కన్నది కదా. ఏం కమలా, పిల్లాడికి ఏం పేరు పెట్టావు? చక్కగా ఉంది, అందుకేగా ఇక్కడికి మనం వచ్చింది. పిల్లాడికి ఏం పేరు పెట్టాలో కమల శ్రీవారు తీర్మానిస్తారు కదూ. అవును, మీ వారెక్కడా? లోపల ఉన్నారు, ఒక్క నిమిషం పిలుస్తాను. ఓం సనాతనాయ నమః. ఓం సద్గుణాయ నమః. ఓం నిర్గుణాయ నమః. ఓం నిత్యాయ నమః. ఓం నిత్యతృప్తాయ నమః. ఏమండి, ఏమిటి కమలా? పెద్ద పెద్ద భాగ్యవంతులందరూ వచ్చారు, ఇక్కడ మీరు ముక్కు మూసుకొని మునీశ్వరుల పూజ మొదలెట్టారేమిటండి? కమలా, నేను మన బాబు సుఖంగా ఉండాలని ఈ పూజ చేస్తున్నాను. పూజ అయిపోగానే వస్తానుండు. ఏమండి, మీ అయ్యప్ప ఎప్పుడూ ఇక్కడే స్థిరంగా ఉంటాడులేండి. వచ్చిన వాళ్ళు ఉండరు, త్వరగా వెళ్తారు. రండి. ఏమండి? స్వామి, తను తెలుసో తెలియకో చేస్తున్న తప్పులన్నిటినీ క్షమించు స్వామి. అయ్యప్ప. అయ్యప్ప, రండంటే. రండి. వస్తున్నా. ఏమండి, పిల్లాడికి ఏం పేరు పెట్టాలో మీరు అనుకున్నారా? ఇందులో అనుకోవటానికే ఉంది కమలా. వరప్రసాదం వాడు, 10 ఏళ్ల బట్టి పిల్లలు లేరనే లోటు తీరటానికి కారకుడు ఆ మహానుభావుడు. ఆయన పేరు పెట్టడమే న్యాయం. అంటే మణికంఠ అని ఆ మహానుభావుడి పేరు పెడితే మన కృతజ్ఞత తెలుపుకున్నట్టు అవుతుంది కదూ. చాలండి, కృతజ్ఞత చూపించడానికి ప్రతిరోజు పూజ చేస్తున్నారుగా. ఆయన పేరు పెట్టాలని రూలేం లేదు. కమలా. అవును, వాణ్ణి నలుగురు గౌరవంగా పిలవాలంటే ముద్దుగా మోడర్న్ పేరేదైనా పెట్టాలి. అప్పుడే ఈ సమాజంలో మనకి గౌరవం ఉంటుంది. నిజం నిజం. నువ్వు ఆగర్భ శ్రీమంతురాలివి. నువ్వు సమాజం అంటే భయపడుతూ ఉండాలి. కానీ నేను పేదవాణ్ణి. బ్రతుకు తెరువు కోసం పేపర్ బాయ్గా, హోటల్ సర్వర్గా వారాలు చేసుకుంటూ వీధి దీపాల వెలుతురులో చదువుకుని అంచెలంచెలుగా పెరిగి ఇవాళ ఒక బ్యాంక్ ఆఫీసర్నయ్యాను. నా జీవితంలోని ఒక్కొక్క మలుపుకి ఆ అయ్యప్ప అనుగ్రహం ఉంది. ఆ మహానుభావుణ్ణి నేను మరువలేను కమలా. చాలు చాలు మీ హరికథ. పదండి, అందరూ వెయిట్ చేస్తుంటారు. రండి. నమస్కారం. ఓహో, పిల్లాడికి నామకరణం చేయడానికి ప్రపంచంలో ఇంత ఆలస్యంగా వచ్చిన మొదటి తల్లి తండ్రి మీరే అనుకుంటాను. ఏమే కమలా, ఇప్పటికైనా తెలుసుకున్నారా పిల్లాడికి ఏం పేరు పెట్టాలో? మా శ్రీవారికి నేనంటే పంచప్రాణాలు. అందుకే నా పేరు కలిసొచ్చేట్టుగా కమలేష్ అని పిలుస్తాం. ఏమండి? ఏంటి? కమలేష్. అవును. కమలేష్. 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 కంగ్రాట్స్ కమలా. థ్యాంక్ యూ. మంచి పేరు పెట్టావే. థ్యాంక్ యూ. చూడరా నాన్న, నీకెన్ని బహుమానాలు వచ్చాయో చూడు. ఇవి కూడా గొప్పేనా? అవునవును. నీలాంటి గొప్ప శ్రీమంతుడి కూతురికి ఇలాంటి గొప్ప బహుమానాలు రావడంలో ఆశ్చర్యమే ఉంది. అంతా అయ్యప్ప దయ. అయ్యప్ప దయో మా నాన్నగారి దయో, నేను అనుకున్నది పర్ఫెక్ట్ గా జరిగింది. అది సరే, ఈ ఫంక్షన్కి మీ అమ్మా నాన్న వచ్చుంటే ఇంకా గ్రాండ్ గా ఉండేది. మా నాన్నగారికి ఊటీలో రేసు, మా అమ్మగారికి కోర్టులో కేసు. వాళ్ళకి ఎలా వీలవుతుందండి? వాళ్ళకి నా మీద ఎంత అనురాగం ఉందంటే, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పగానే అంతస్తు చూడకుండా పెళ్లి కొప్పుకున్నారే. సరే సరే, ఈ బహుమానాలన్నీ దాచేయి. ఎందుకు? ఎగ్జిబిషన్ పెట్టి అందరికి చూపిస్తావా? దసరాకి బొమ్మల కొలువు పెట్టినట్టు. అది సర్లేండి. ఇవాళ రాత్రి 7 గంటలకి 7 గంటలకి ఉమెన్స్ క్లబ్ పార్టీ ఉంది. ఎందుకో తెలుసా? ఎందుకు? ఈ ఏడాది పుట్టిన పిల్లల్లో అందమైన పిల్లాడికి బహుమానం ఉంది. ఆ పిల్లాడెవరో తెలుసా? ఎవరు? మన బుజ్జిగాడేనండి. అంతేకాదు, ఈ ఏడాది బెస్ట్ పేరెంట్స్ అవార్డు కూడా మనకే. అందుకే ఆఫీస్ నుంచి తిన్నగా మీరు ఇంటికి వచ్చేయండి. కమలా, అన్నట్టు ఇవాళ సాయంత్రం అయ్యప్ప స్వామి పూజకి మా గురుస్వామి గారి ఆశీర్వాదం తీసుకోవటానికి
బాబుని నిన్ను తీసుకొస్తానని చెప్పాను. ఐఎమ్ సారీ, ఇవాళ సాయంకాలం ఫంక్షన్ ఉంది, దానికి మీరు వస్తున్నారు అంతే. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ ఏడాది బెస్ట్ బేబీ అవార్డ్ కమలా రాజారాం గారి అబ్బాయి కమలేష్ కి ఇవ్వాలని నిర్ణయించడమైనది. ఈ బాలరాజుకి కిరీటం పెడుతున్నాను. స్వామియే స్వామియే అయ్యప్పో స్వామియే అయ్యప్పో స్వామియే అయ్యప్పో స్వామియే. ఏం కమలా, మీ శ్రీవారు రాలేదే? మీరిద్దరూ పేరెంట్స్ అవార్డు తీసుకోవాలిగా. సారీ విమల, మా వారికి తీరికేది, బ్యాంకులో చాలా పనులుంటాయి కదా, అందుకే. ఇట్స్ ఆల్ రైట్, వారికి ఆఫీసులో బోలెడు బాధ్యతలుంటాయిలే. స్వామి, మీ గంపులో ఏముంది? మన స్వాములు అన్నదానం స్వీకరించి వదిలిన విస్తళ్ళు. ఓ ఎంగిలాకులా, సరి సరి, అన్నీ తీసుకెళ్ళి బయట పరిసిరండి. సమస్త అపరాధ రక్షకనే శరణయ్యప్ప. స్వామి, ఇలా రండి. మీరు కన్యాస్వాములా? అవును. కూర్చో కూర్చో. ఎలా గ్రహించారు? అది నువ్వు శ్రద్ధగా ఈ పనులను చేస్తుంటేనే నాకు అర్థమైంది. నా భాగ్యం. కన్యాస్వాములంటే మాలాంటి పెద్ద స్వాములందరికీ సేవలు చేయాలి. అలాగే స్వామి. కాళ్ళు బిసుకు, కొంచెం కాళ్ళు బిసుకు. చేతులు కొడుకున్నావా? సరే బిసుకు. మెల్లిగా మెల్లిగా. అలాగే. అబ్బా అయ్యప్ప, నేనొక్కడే తిరిగి తిరిగి అన్ని పనులు చేసే కదా, అంచేత కాళ్ళని చాలా నొప్పిగా ఉన్నాయి. కన్నుస్వామి, నువ్వు కాళ్ళు పిసుకుంది చాలు. ఇదిగో ఉంచుకో, 10 రూపాయలు. వెళ్ళి 2 రూపాయలకి నెంబర్ 1 నస్యం, తర్వాత ఒక ప్యాకెట్ సిగరెట్లు చార్మర్ తీసుకొచ్చి ఎవరికీ తెలియకుండా ఆ సైడ్ నుంచి రహస్యంగా ఇవ్వు. స్వామి, ఏమిటయ్యా? ఏమయ్యా, మాల వేసుకున్న తర్వాత నస్యం పీల్చకూడదు, సిగరెట్లు కాల్చకూడదని శాస్త్రాల్లో ఎక్కడ రాసిందయ్యా? ఇవన్నీ నస్యం పీల్చడం ఒక ఆనందం, సిగరెట్లు కాల్చడం ఒక ముచ్చట. నువ్వింకా కన్యాస్వామి, నీకెందుకు ఇవన్నీ? వెళ్ళు, త్వరగా వెళ్ళు. అయ్యగారు వచ్చారా? లేదమ్మా. సారీ కమల, నిద్ర చెడగొట్టానా? నిద్ర చెడగొట్టారు, నెమ్మది చెడగొట్టారు. కమలా, అవును,
కాషాయాలు కట్టి స్వామిగా వెళ్ళిన వారు దారి తప్పి మళ్ళీ ఇంటికి వచ్చారా? అది కాదు కమల, పూజ పూర్తవటం కాస్త లేట్ అయింది. గురుస్వామికి తోడుగా ఉండి ఆఖరి వరకు సేవ చేయటం ధర్మం కదా. ఆహా, మీరు గురుస్వామికి మాత్రమే సేవలు చేస్తారా? మీ బిడ్డల గురించి పట్టించుకోరా? మన బాబు ఆరోగ్యం కోసమే నేను పూజకి వెళ్ళాను. అందులో తప్పేం లేదుగా. అంటే నేను రాకపోవడమే తప్పంటారా? లేదు కమల, నేను బాబు యోగక్షేమాల కోసం వెళ్ళాను. నువ్వు బాబు కీర్తి కోసం వెళ్ళావు. మనిద్దరం బాబు మీద ప్రేమండటం వల్లనేగా ఇవన్నీ చేస్తున్నాం. దేహాలు రెండైనా జీవం ఒక్కటే. నువ్వు నా జీవిత భాగస్వామివి. అయ్యప్ప మన జీవన దాత. అయ్యప్పే మన దేహం. అయ్యప్పే మన ప్రాణం, సర్వం. స్వామియే శరణమయ్యప్ప. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. లెక్చర్ పోస్టింగ్ కి హెడ్ ఆఫీస్ నుంచి ఇద్దరు కావాలంటే ఒక్కరిని పంపారు. రమ్మను. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఓహో, స్వామి శరణం. రండి రండి. శరణం అయ్యప్ప. స్వామి శరణం. వీరు మీకు తెలుసా సార్? ఓ, బాగా తెలుసు. మేమందరం కలిసే ఈసారి కొండకెళ్తున్నాం. ఓ, గొప్పలు చెప్తున్నారు. 3 సార్లు శబరిమలైకి వెళ్ళి వచ్చారట. మా అయ్యగారు ఎన్నేళ్ల నుంచి వెళుతున్నారో తెలుసా? తెలీదు. 19 సార్లు. మీరు కన్యసామన్నారు? అది అబద్ధం కాదు. ఎన్నిసార్లు మనం వెళ్ళినా ప్రతిసారి కన్యస్వామి అనే భావంతో ఆ దేవుణ్ణి సేవించాలి. అప్పుడే మనసు పరిపక్వం అవుతుంది. స్వామి శరణం. నన్ను క్షమించండి. ఏమీ తప్పు లేదు. శ్రద్ధ, భక్తి ముఖ్యం. వీరిని లెజిస్ సెక్షన్ తీసుకెళ్ళు. ఎస్ సార్. స్వామి శరణం. స్వామి శరణం. హలో, కమలండి. కమలా? బాబు కొంట్లో బాలేదండి. బాబు కొంట్లో బాగాలేదా? అయ్యప్ప, త్వరగా రండి. ఇదిగో ఇప్పుడే వస్తున్నా. డాక్టర్, డోంట్ వరీ. డాక్టర్, బాబుకి ఎలా ఉంది? రండి చెప్తాను. జ్వరం చూస్తుంటే న్యూమోనియాలా ఉంది. మనసులో ఎక్కువగా తిరగడమే దీనికి కారణం. ఇది మీకెలా తెలుసు? కమల చెప్పింది. పిల్లాడి పరిస్థితి సీరియస్గా ఉంది. చూడండి, అర్జెంటుగా ఈ మందులు కొనుక్కొచ్చి వాడండి. నేను రేపొచ్చి చూస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే. కమలా, కమలా, ఏడవకు. త్వరగానే నయమవుతుంది. దీనికి నేనే కారణం కదండి. చాచా, అలాంటివేం పెట్టుకోకు. ఏ తల్లైనా తన బిడ్డను చూసి అందరూ పొగడాలని ఆశపడుతుంది కదా. చూడు, ఇది కన్నీరు కార్చే సమయం కాదు. బాబుని కంటికి రెప్పలా చూడాల్సిన సమయం. అరే, ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? మీరు తెచ్చిన అయ్యప్ప ప్రసాదం నేనే ఇక్కడ పెట్టానండి. అయ్యప్ప. కమల, ఔషధాన్ని నువ్వే తెలుసుకున్న తర్వాత భయం ఎందుకు ఇంకా? స్వామి శరణం. స్వామి
కమలా కమలా అమ్మా బాబుకి ఎలా ఉందమ్మా? ఇది మీకెలా? డాక్టర్ అంతా చెప్పారమ్మా. బాబు ఎక్కడా? పదమ్మా పద. అత్తయ్య రండి మావయ్య, లోపలికి రండి. 10 ఏళ్ల తర్వాత వరపుత్రులా పుట్టిన బిడ్డని ఈ స్థితికి తీసుకొచ్చావు. ఈ బిడ్డ పుట్టడానికి మేమెందరి దేవుళ్ళకి మొక్కుకున్నామో మీకు తెలుసా? మేమెంత బిజీగా ఉన్నా ఈ బిడ్డను తలచని రోజు లేదు, నిమిషం లేదు. ఆ రోజు ఫంక్షన్ కి రాలేదని మేమెంత బాధపడ్డామో మీకు తెలుసా? భగవద్ ప్రసాదమైన బిడ్డని ఇలా బాధ్యత లేకుండా వదులుతారా? మీరు చదువుకున్నవారు, ఆ మాత్రం తెలీదా మీకు? అది కాదు అత్తయ్య. మావయ్య మాట్లాడకు. మంచులో పిల్లాన్ని తిప్పడం వలనేగా పరిస్థితి ఎలా అయింది? నానా అది కమల, జరిగిన తప్పుకి క్షమించండి మావయ్య. క్షమించేస్తే పిల్లాడికి నయం అవుతుందా? నా కూతురికి ఏం తెలియదు, కాలు కందకుండా దాన్ని సాకాం, పువ్వులాగా దాన్ని పెంచుకున్నాం. మా అమ్మాయి మిమ్మల్ని ప్రేమిస్తోందని తెలిసిన వెంటనే మీ అంతస్తు కూడా చూడకుండా మేము ఒప్పుకున్నాం. ఎందుకంటే కమల మాకు ముద్దుల కూతురు. కన్నబిడ్డ ఇలా ఉండడం చూసి దాని మనసు ఎంత అల్లాడుతుందో తెలుసా? నన్ను క్షమించండి మావయ్య, ఈ తప్పు ఇంకెప్పుడు జరగదు. సరే సరే, బాబుకి మెడిసిన్స్ డాక్టర్ గారు రాసిచ్చారు, నేను తేవటానికి వెళ్తున్నాను. పదండి. అయ్యప్ప, నువ్వు వెలసిన 5 క్షేత్రాలకు వచ్చి అంగప్రదక్షిణ చేసి నిన్ను సేవించుకున్నాను. క్రమం తప్పకుండా ప్రతి ఏడు ఇరుముడితో వచ్చి 18 మెట్లు ఎక్కి నిన్ను దర్శించుకున్నాను. ఈ పేదవాడి మీద కృపచూపు. నీవు పెట్టిన భిక్ష మా బిడ్డ. ఆ పసివాడికి ఎలాంటి అపాయమో కలగకుండా కాపాడు తండ్రి, కాపాడు. మణికంఠ, కమల నిజానికి ఒక పసిబిడ్డ లాంటిది. నిన్ను పూజించకపోవటం అహంకారం కాదు, అజ్ఞానం. ఆ రోజు బాబుని తనతో మంచులో తీసుకెళ్లకుండా నీ పూజకు వచ్చుంటే ఇలా జరుగుండేది కాదు. అయ్యప్ప, నిన్ను మనసారా ప్రార్థిస్తున్నా, కమలని క్షమించు, నా బిడ్డను రక్షించు స్వామి, స్వామి. అయ్యప్ప, అయ్యప్ప. అత్తయ్య, మాకు మీ ఎదుట నుంచోడానికి కూడా అర్హత లేదు అల్లుడు గారు. భోగభాగ్యాలతో మా కళ్ళు మూసుకుపోయినాయి. మీరు తప్పు చేయకపోయినా మా అమ్మాయి చేసిన తప్పుని మీ నెత్తినేసుకోవడం మీ ఔన్నత్యాన్ని సూచిస్తుంది. మీరు తమరు జరిగిందంతా మరిచి మమ్మల్ని క్షమించండి. మా పాపానికి ప్రాయశ్చిత్తంగా మా అబ్బాయి శంకర్ని మీతో పాటు శబరిమలకి తీసుకువెళ్తారా అల్లుడు గారు? అత్తయ్య, ఈ సంతోషానికి వెలకట్టలేను. ఒక చిన్న కుర్రవాడి మనసులో ఆ అయ్యప్ప భక్తిని కలిగించే భాగ్యం నాకు కలిగింది. అంతా అయ్యప్ప దయ. స్వామియే శరణమయ్యప్ప. శంకర్? శంకర్ కాదు, శంకర స్వామి. కమల, మేమిద్దరం శబరిమలకి వెళ్తున్నాం. ఇవాళ? అర్థమైంది కమల. పిల్లవాడి స్థితిలో ఉన్నప్పుడు ఎలా వెళతారని అడుగుతున్నావా? అధైర్యపడకు. మనం నమ్ముకున్న ఆ దేవుడే ధన్వంతరిగా వచ్చి పిల్లవాడి రోగాన్ని నయం చేస్తాడు. మేము ఇరుముడి కట్టుకోవడానికి వెళతాం. నాన్న, నువ్వైనా అయితే చెప్పు నాన్న. వెళ్ళి రమ్మని చెప్పమ్మా. చెప్పు. చెప్పమ్మా. వెళ్ళండి. స్వామి శరణమయ్యప్ప. అయ్యప్ప
ఐఎమ్ సారీ. నేను మానవ ప్రయత్నం అంతా చేశాను. ఇక మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలండి. డాక్టర్, పిల్లవాడి నాడి మరీ బలహీనంగా ఉంది. కండిషన్ బాగా సీరియస్ గా ఉంది. అయ్యో దేవుడా, అల్లుడు గారు శబరిమలకి ఇవాళే బయలుదేరుతున్నారండి. ముందు ఆయన తీసుకురండి, నేను వస్తాను. నాన్న వెళ్ళు, నాన్న త్వరగా వెళ్ళి తీసుకురండి. వెళ్తున్నా. இருமுடி கட்டு சபரிமலைக்கு, இருமுடி கட்டு சபரிமலைக்கு. சாமியே ஐயப்பா, சாமியே ஐயப்பா, ஐயப்பா சாமியே. స్వామి, పిల్లాడి స్థితి ప్రమాదకరంగా ఉంది. పిల్లాన్ని కాపాడలేనని డాక్టర్ పెదవి విరిచారు. ఈ సమయంలో మీరు కొండకు వెళ్ళాలా? క్షమించండి. తలపై ఒకసారి ఇరుముడి పెట్టాక ప్రతి భక్తుడికి ఆ మణికంఠుడి సన్నిధానమే లక్ష్యంగా ఉండాలి. భవబంధాలతో ఎలాంటి సంబంధం ఉండకూడదు. స్వామి, పిల్లాడు అది ఆ అయ్యప్పే చూసుకుంటాడు. ஐயப்பா 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 சாமியே ஐயப்பா, சாமியே ஐயப்பா சாமி. నాన్న, ఆయన రాలేదా? లేదమ్మా, ఇరుముడి కట్టుకుని శబరిమలైకి వెళ్ళిపోయారు. ఆ అయ్యప్ప లీలలు. మనం నమ్ముకున్న ఆ దేవుడే ధన్వంతరిగా వచ్చి పిల్లాడి రోగం నయం చేస్తాడు. మనం నమ్ముకున్న ఆ దేవుడే ధన్వంతరిగా వచ్చి పిల్లాడి రోగం నయం చేస్తాడు. మనం నమ్ముకున్న ఆ దేవుడే ధన్వంతరిగా వచ్చి పిల్లాడి రోగం నయం చేస్తాడు. కోరిక తీర్చని
పూజ్యం సర్వరక్షాకరం విభుం పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం స్వామియే శరణమయ్యప్ప విప్రపూజ్యం విశ్వవంద్యం విష్ణుశంభో ప్రియం సుతం క్షిప్రప్రసాదనిరతం శాస్తారం ప్రణమామ్యహం స్వామియే శరణమయ్యప్ప మత్తమాతంగగమనం స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామియే అయ్యప్పో శబరి పీఠమే ఏం స్వామి, ఈ స్థితిలో ఇది కావాలా? వదిలిపెట్టలేకపోతున్నాను స్వామి. దీన్ని వదిలిపెట్టనట్లయితే మిమ్మల్ని వ్యాధి వదలదు. ఇది మీకు మంచిది కాదు. క్షమించండి స్వామి, క్షమించండి. లేవండి స్వామి, లేవండి. శబరిమలైకి మనందరం రావడం అయ్యప్ప స్వామి కోసం కాదు, మన కోసం. మిమ్మల్ని చూసి మిగతా స్వాములు కూడా చెడిపోతారు. ఇకపై తాగను స్వామి, తాగను. సంతోషం. క్షమించండి స్వామి, ఇలా నాకెవరూ చెప్పనే లేదు. శరణం చెప్పండి. స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం. రాజారాం స్వామి, రాజారాం స్వామి, కొంచెం ఆగండి. ఏమిటి స్వామి? శంకర్ కనిస్వామిని చూశారా? అదేమిటి స్వామి అలా అంటారు? కన్యాస్వామి మీ వెంటే ఉన్నాడు కదా. అవును స్వామి, నేను మెల్లిగా నడుచుకుంటూ వస్తూనే ఉన్నాను. తిరిగి చూసేసరికి కన్యస్వామి పత్తంగా లేడు స్వామి. అయ్యయ్యో, ఇప్పుడు నేనేం చేయను స్వామి? మీరు జాగ్రత్తగా తీసుకొస్తారని నేను ముందు వచ్చేసాను. శంకర్ స్వామి, రాజారాం స్వామి, అతను వెనకుండే అవకాశమే లేదు. ఎందుకంటే మన సావుల గ్రూపులో నేనే ఆఖరి వాణ్ణి. అలా చూడండి. అయ్యయ్యా, గాడిదలు వస్తున్నాయే. అయ్యప్ప, నన్ను నమ్మి కుర్రవాణ్ణి అప్పగించారు. వాళ్ళకేం చెప్పను? అయ్యప్ప, మా శంకర స్వామి ఎక్కడున్నాడో కనిపించడం లేదు. స్వామియే శరణమయ్యప్ప. బావస్వామి, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళావు బావస్వామి? బావస్వామి, ఎక్కడికి వెళ్ళావు బావస్వామి? బావస్వామి, స్వామి, అమ్మా! అయ్యప్ప! స్వామి! అయ్యప్ప! మణికంఠ! మణికంఠ! అయ్యప్ప! అయ్యప్ప! ఏమైంది నాయన? దెబ్బ తగిలింది. రక్తం వస్తుంది. ఏం జరిగింది నాయన? నాకేం తెలియదవ్వా. నేను శబరిమలైకి మొట్టమొదటిసారిగా వస్తున్నాను. కన్యస్వామిని మా బావతో కలిసి వచ్చా. స్వామి, అయ్యప్ప, 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 నువ్వు దారి తప్పలేదు. సరైన దారిలోనే వచ్చావు బాబు. నీళ్ళు తాగు. అయ్యప్ప, అవ్వా, దేవుడి దగ్గరికి నన్ను తీసుకెళ్తావా? నేనెవరిని స్వామి తీసుకెళ్ళటానికి? మనం ఎక్కడికి వెళుతున్నామో అక్కడికి అందరినీ ఆయనే అండగా ఉండి తీసుకెళ్తాడు. అందరూ ఆయన బిడ్డలే. అందులోనూ పసిపిల్లవాళ్ళంటే ఆయనకు మహా ఇష్టం. ఎందుకని? ఎందుకంటే ఆయన పసిపిల్లవాడే కదా. అలాగా? అవును. మహాదేవుడికి మొదటి కొడుకు గణపతి, రెండో కొడుకు సుబ్రహ్మణ్య స్వామి, మూడో కొడుకు మణికంఠుడు. ఏమిటి, మూడో కొడుకు మణికంఠుడా? అవును, శివకేశవుల అంశయే మణికంఠుడు. ఆ కథ నీకు తెలీదా స్వామి?
లేని కొరత తీర శివుడొసగిన వేళ ప్రీతి తీర చేకొనే పుత్రుని వోలే ప్రీతి తీర చేకొనే పుత్రుని వోలే మణికంఠుని నామం మహినేలెడి గుణధామం మణికంఠుని నామం మహినేలెడి గుణధామం రాణి కన్నదొక్క సుతుని రాజు చేయ తలచేనతని రాణి కన్నదొక్క సుతుని రాజు చేయ తలచేనతని పెంచుకున్న బిడ్డను కూడా చంపుకొనగ సిద్ధపడెను పెంచుకున్న బిడ్డను కూడా చంపుకొనగ సిద్ధపడెను రాసరికపు దాహం అది నీచము వ్యామోహం తన తల్లికి శిరోవేధ తొలగింప పులిపాలను తెచ్చుటకై విడలినాడు కారణవికి స్వామి వనికి చేరా అటకు దేవతలే దిగి వచ్చారు స్వామి వనికి చేరా అటకు దేవతలే దిగి వచ్చారు యుద్ధమందు స్వామి నరసి కూలిపోయి దుష్టాయుషి యుద్ధమందు స్వామి నరసి కూలిపోయి దుష్టాయుషి చెంత చేరి రతీదేవి స్వామి మీద ఆశపడ్డది మాడిది పురతమ్మకు తపమేలిక ముగిసినది మాడిది పురతమ్మకు తపమేలిక ముగిసినది పులిపాలు కోరినని తెలిసి తనకు తానుగనే పెప్పులి అణపువగా పందడకే వచ్చినది పెప్పులి అణపువగా పందడకే వచ్చినది ఊరంతా భయపడుతూ ఎదిరిపోయినది అది చూసి తందనాన తానే నన్నా తానే తన్నా తందానాన తందనాన తానే తన్నా తానే తన్నా తందానాన సురవినుత హరిహర సుత సుందర వదనారవింద నీదు చిరునగవు వెలుగులతో శబరిగిరి రంగమైనది అయ్యప్ప నీ రూపం గుండెలలో మణిదీపం అయ్యప్ప నీ రూపం గుండెలలో మణిదీపం స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే 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 శరణం స్వామియే శరణం అయ్యప్ప మణికంఠ స్వామియే శరణం అయ్యప్ప ఏమైందైనా నేను శబరిమలకి వెళ్ళాను అయ్యప్పని చూశాను అలాగా ఆయన దర్శనమైంది ఆహా చూసావా నువ్వు అయ్యప్ప కథ వింటుండగానే ఆ స్వామి నీకు దర్శన భాగ్యం కలిగించాడు అదే ఆయన మహిమ స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప స్వామి శరణం స్వామి. అయ్యప్ప శరణం స్వామి శరణం శంకర స్వామి శంకర స్వామి స్వామియే అయ్యప్ప శంకర స్వామి రాజారాం స్వామి ఏమిటంత కంగారుగా ఉన్నారు ఏదైనా జరిగిందా అవును గురుస్వామి పెద్ద తప్పు జరిగింది నాకేం చేయాలో తెలియటం లేదు మనతో పాటు వచ్చిన శంకర స్వామి ఎక్కడ కనపడటం లేదు దిగులు పడకండి రాజారాం స్వామి ఆ కన్యస్వామికి ఎలాంటి ఆపద రాదు అతను ఎక్కడా తప్పిపోడు గురుస్వామి ఆ స్వామి మనకంటే ముందు వెళ్ళలేదు వెనకాలేడు అందుకే స్వామి కంగారుగా ఉంది మిమ్మల్ని నమ్మే కదా మేమందరం వచ్చాం భయపడకండి మనందరం నమ్ముకున్న అయ్యప్ప మనల్ని ఎప్పుడూ వదిలిపెట్టాడు నేను ఎన్నేళ్లు శబరిమల యాత్ర భక్తితో ఆచరిస్తున్నది నిజమైతే నేను నిష్ఠతో వ్రతం చేయడం నిజమైతే ఆ కన్యస్వామి సన్నిధానంలో మనందరి కళ్ళెదుటే నించులుంటాడు ఇది సత్యం రండి
స్వామియే అయ్యప్పో స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే అధ్యక్షుడు పెట్ట అధిపతియే గురుస్వామి శంకర స్వామి సన్నిధానంలో ఉంటాడని మీకు చెప్పారు కదా, అది నిజం అయింది. అలా చూడండి. స్వామి శరణమయ్యప్ప. నేను మాట వరుస కన్నది కాదు, ఆయనే అనిపించాడు. పదండి దర్శనానికి వెళదాం. స్వామియే స్వామియే హరిహర సుందరే స్వామియే స్వామియే హరిహర సుందరే స్వామియే 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 స్వామి, నువ్వు సన్నిధానానికి వచ్చావు? స్వామి అయ్యాక సన్నిధానానికి రావాలిగా. గురుస్వామి, నువ్వు సన్నిధానంలోనే ఉంటావని ఎంతో నమ్మకంగా చెప్పారు. అందుకేగా ఆయన్ని గురుస్వామి అంటారు. నీకోసం ఎన్ని చోట్ల వెతికామో తెలుసా? ఏదైనా వెతికి కనిపెడితేనే దానికి విలువ ఉంటుంది. వచ్చే దారిలో నడవటానికి నువ్వు కష్టపడ్డావనుకుంటాను. లేకపోతే రాళ్ళు ముళ్ళు కాలికి మెత్త అని పాడడం కంఠశోష మాత్రమేనా? నువ్వేదేదో అంటున్నావు, నాకేం అర్థం కాలేదు. ప్రపంచంలో అన్నీ అర్థమైతే అప్పుడు స్వారస్యమే ఉంటుంది. అబ్బబ్బా, నీ మాటలు వింటుంటే నాకు మైకం వచ్చేటుంది. అది కూడా మంచిదే. మైకం వస్తేనే తర్వాత తెలివి వస్తుంది. ఈ కబుర్లకేం గానీ ముందు అభిషేకానికి వెళ్ళాలి. అభిషేకమా? నే లేకుండా అభిషేకమా? ఆ, ఏమన్నా? పదండి అన్నా. నెయ్యి అభిషేక ప్రియనే గంధాభిషేక ప్రియనే తేనె అభిషేక ప్రియనే విభూతి అభిషేక ప్రియనే పుష్పాలంకార ప్రియనే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. హరివరాసనం స్వామి విశ్వమోహనం హరిదధీశ్వరం ఆరాధ్య పాదుకం హరివిమర్దనం స్వామి నిత్యనర్తనం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. చరణ కీర్తనం స్వామి శక్తమానసం భరణలోలుపం స్వామి నర్తనాలసం అరుణభాసురం స్వామి భూతనాయకం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. ప్రణయ సత్యకం స్వామి ప్రాణనాయకం ప్రణతకల్పకం స్వామి సుప్రభాంచితం ప్రణవమందిరం స్వామి కీర్తన ప్రియం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప.
స్వామి చింతితప్రదం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప జనప్రియం స్వామి చింతితప్రదం శృతి విభూషణం స్వామి సాధు జీవనం శృతి మనోహరం స్వామి గీతలాలసం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప 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 స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప. కమల, బాబు ఆరోగ్యం ఎలా ఉంది? బాగుందండి. మీరు పంపిన అయ్యప్ప ప్రసాదమే కాపాడిందండి. ప్రసాదం నేను పంపానా? అవును, మీరు పంపిన దేవాలయాల ప్రసాదం వల్ల కొంచెం కొంచెంగా మెరుగై చివరకొచ్చిన శబరిమలై ప్రసాదం వల్ల పరిపూర్ణంగా నయమైందండి. కమల, నువ్వేమంటున్నావు? నేనెప్పుడు పంపాను? అయితే నేను పంపానా? ఉండు, ఆ రోజు కొండకు వెళ్ళి ఇవాళ్లే ప్రసాదంతో తిరిగి వచ్చాం. అనుమానం ఉంటే మీరే చూడండి. ఇవిగో శృంగేరి ప్రసాదం, మూకాంబిక ప్రసాదం, గురువాయూరప్ప ప్రసాదం, ఆఖరికొచ్చిన అయ్యప్ప ప్రసాదం. ఎంత ఆశ్చర్యం! అయ్యప్ప పిలిచారా? నేను అయ్యప్పని తలిచాను. అందుకే నేనేమిటి అన్నాను. నువ్వు అయ్యప్పవా? అవును. శంకర, మీరు మెళ్ళో ఉన్న మాల తీశారా? లేదు. మాల మెళ్ళో ఉన్నంత వరకు ఒకరినొకరు ఏమంటారు? అయ్యప్ప అంటారు. అయితే నేనెవరండి? అయ్యప్ప, నువ్వు అయ్యప్పవే. అక్క, ఏంటిది? శంకర్ ఇక్కడుంటే మాట బయట నుంచి వస్తుంది. ఉండండి, నే చూసొస్తాను. ఏమిటి బావా, నాకు అయ్యప్పని చూపిస్తానని మధ్యదారిలోనే వదిలేసి వెళ్ళారే? ఏమిటి నువ్వు అనేది? శబరిమల నుంచి మనం కలిసే వచ్చాంగా. నేను మీతో రాలా. నా కాలికి దెబ్బ తగిలి పడితే ఒక ఆవిడ నన్ను దేవాలయానికి తీసుకెళ్లి బంధు వేసి మళ్ళీ నన్ను మనూరి కాళికాదేవి గుడి దగ్గర వదిలేళ్ళింది. అలా అయితే ఇంతవరకు మన దగ్గరుంది ఎవరు? బావా, నేను ఇంట్లోకి వచ్చేటప్పుడు నాలా ఉన్న ఒకడు నన్ను చూసి నవ్వుతూ వెళ్ళాడు. అంటే శంకర్ రూపంలో మన దగ్గరున్నది శంకరసుతుడే. నిజంగా అయ్యప్పే. అయ్యప్ప, అయ్యప్ప, నిన్ను ప్రత్యక్షంగా చూడగలిగిన మేము ఎంతో పుణ్యం చేసుకుని ఉంటాం. స్వామి మనసారా అయ్యప్ప స్వామిని ప్రార్థించినట్లయితే గుడ్డివాడికి దృష్టి వస్తుంది, కుంటివాడు నడుస్తాడు, మూగవాడు మాట్లాడతాడు. ఇది ఒట్టి నమ్మకం కాదు, యథార్థంగా జరిగిన సంఘటన. అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. అందరూ దేవుడికి రాళ్లతో ఆలయాలు కడుతుంటే ఒక మూగవాడు మనసులోనే మందిరం కట్టాడు. అతనే అయ్యప్ప. ప్రపంచంలోని భారమంతా తన నెత్తిన మోసేవాడు స్వామి అయ్యప్ప. ఊరి భారమంతా తన నెత్తిన మోస్తున్నవాడు ఈ ఊరి అయ్యప్ప.
వచ్చేసాడే. అయ్యప్ప సంతలోంచి సామాన్లన్నీ తెచ్చావా? కొంచెం ఉండు, ఇంట్లోకి వెళ్ళి డబ్బులు తెస్తాను. వెళ్ళిపోయాడా? ఇంతేవాడు. ఏదైనా చేయరా నాయనా అంటే చిటికలో చేస్తాడు. అయ్యో పాపం అని వాడికి 4 డబ్బులు ఇద్దాం అనుకుంటే తుర్రుమంటాడు. చల్లగా ఉండు బాబు. అంతగా ఉంటాడు బాబు. అయ్యప్ప ఇదే తీగలు దొరికినాయా? నేను చెప్పినవన్నీ తెచ్చావా? ఇదిగో. ఎంత వెన్నలాంటి మనసయ్యానిది. రావయ్య 5 రూపాయలు అయ్యప్ప. ఎప్పుడు కొలత భోజనమేనా? ఖైదీలకు రోగులకు మాత్రమే కొలత భోజనం పెడతారు. అదేంటి, దేవుళ్ళకు కూడా కొలత భోజనమేగా. రోజు పెట్టే నైవేద్యంలో ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు. అవునా? అంచేత ఇతన్ని 5 రూపాయలు అయ్యప్ప అనొద్దు. సరే స్వామి, అయ్యప్ప అనే పిలుస్తాను. ఇదిగో అయ్యప్ప. ఈ అయ్యప్ప అబ్బాబ్బా అని అంటాడే రోజంతా ఎందుకు? అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప అంటున్నాడు. అన్నం పెట్టిన వాణ్ణి తలుచుకునే విధానం అది. అలాగా? ఈ లోకంలో అన్నం పెట్టిన వాణ్ణి చేయి కడుక్కోగానే మర్చిపోయే ఈ రోజుల్లో అన్నాన్ని చూసి దేవుణ్ణి స్మరించుకునే ఈ మోగ మనిషి భోజనానికి వచ్చిన ఆత్మ కాదు, మన కళ్ళు తెరవడానికి వచ్చిన పరమాత్మని తెలుసుకోండి.
అయ్యప్ప, అయ్యగారింట్లో చాలా పనులున్నాయి, నువ్వు రాకూడదు, పూలు దొరుకుతుంది. భోజనాలకు రండి. అమ్మా తల్లి, ఒక ముద్ద అన్నం పెట్టమ్మా. అమ్మా తల్లి, ఒక ముద్ద అన్నం పెట్టమ్మా. అమ్మా ఎందుకు అలా చూస్తున్నారు? ఈ పొట్లం అయ్యప్ప స్వామి దగ్గర చూసిన పొట్లం ఒకేలా నేను ఆశ్చర్యంగా ఉందా? అది కూడా నేనే పెట్టాను. మొదటిసారి మిమ్మల్ని చూడగానే మీ మీద నీ జాలి పడ్డాను. తర్వాత మీ మీద గౌరవం ఏర్పడింది. తర్వాత ఒక రకమైన భక్తిభావం కలిగింది. నీ శక్తి ఏమిటో నీకు తెలియదు. తన దగ్గర కస్తూరి ఉందని జింకకు తెలియదు. భక్తుడు అంతే, అతని శక్తి ఏమిటో అతనికే తెలియదు. అయ్యో, చూసారా నేనెంత తప్పు చేశానో. ముందు అన్నం తినాలి, ఆ పైన భక్తి ధ్యానం అని పెద్దలన్నారు. నేను మాటల్లో అది మర్చాను. మీరు భోంచేయండి, వస్తాను. ఎక్కడి నుంచి వచ్చింది పొట్టలో నీకు? ఇంటి నౌకర్లు ఇచ్చారా? ఈ అమ్మాయా? నీ దుంప తెగ మా అయ్యగారు కూతుండి నౌకట్టవా నిన్ను? ఏమిటి అఘాయిత్యం? క్షమించండి అమ్మా, తమరిని నౌకరంటున్నాడు వీడు. వీడన్న మాటల్ని మీ తల్లిదండ్రులు విన్నారంటే వీడి గతి ఏమవుతుంది? సర్లేండి, మీరు వెళ్ళండి. వస్తానమ్మా. ఆయన మీ మనసు గాయపరుచుంటారు, క్షమించండి. తీసుకోండి.
అదేమిటమ్మా నేను అడిగితే నువ్వు వెళ్ళు అని నా మీద కేకలేశారు. నాన్న అమ్మా, అరే ఏమిటమ్మా ఇది ఫోన్ చేయకుండా కూర్చున్నారు? నా కోసం ఎదురు చూస్తున్నారా? చాలు చాలు, దీనికేం తక్కువ లేదు. నీ తీరు నువ్వు వెళ్లే దారి సరిగ్గా లేవని అన్నం తినకుండా ఇద్దరం కూర్చున్నాం. ఏమిటమ్మా నువ్వేమంటున్నావు? మీ నాన్న ఆత్మగౌరవానికి తన ప్రాణం కంటే ఎక్కువగా విలువిస్తారని నీకు తెలుసా? దానికి ఎలాంటి భంగం కలిగేట్టు నేనెప్పుడూ నడుచుకోలేదే. ఒక ఆగర్భ శ్రీమంతుని కూతురు కూలివాడికి అన్నం పెట్టిందంటే నా గౌరవం పెరుగుతుందా లేక గడ్డిపోసలా ఎగురుతుందా? ఆకలితో అల్లాడే మనిషికి అన్నం పెట్టడం పాపమా నాన్న? అది మనిషి పుట్టిన వాడికి కర్తవ్యం కదా. అందులోనూ ఆయన అయ్యప్ప భక్తుడు. చాలా నోర్మయ్, అయ్యప్ప భక్తి గురించి నాకు చెప్తున్నావా? ఆ అయ్యప్పకి బంగారు పళ్ళాలతో నైవేద్యం పెట్టి వెండి పళ్ళాలతో మంగళహారతి ఇప్పించేవాణ్ణి. ఒక ఏడాది పూజకి 3 లక్షల విరాళమిచ్చాను. ఇదంతా చూసి ఆ అయ్యప్పే సంతోషించాడంటే, ఊళ్ళో వాళ్ళందరూ ముక్కు మీద వేలేసుకున్నారంటే నువ్వు నాకు భక్తి గురించి చెప్తున్నావా? ఇవన్నీ మీరు చేస్తున్నట్టు నాకు చెప్పాలా? నేను చెప్పాలనుకున్నా. నువ్వేమీ చెప్పొద్దు, నేను చెప్పినట్టుగా చెయ్యి. నే బతికున్నంత వరకు అన్నీ నేననుకున్నట్టే జరగాలి. నా మాట కాదంటే నష్టం నాకు కాదు. జాగ్రత్త. అయ్యో రాత, తండ్రికి కూతురికి మూగోడి వల్ల ఈ గొడవలు వచ్చినాయి ఏమిటి? అయ్యప్పకి గొడుగ్గా మీరున్నప్పుడు అయ్యప్ప భక్తుడికి నీ గొడుగు పట్టడంలో తప్పే ఉంది. గేట్ తెరవండి. క్షమించండి, గేటు తెరవద్దని అయ్యగారు ఖచ్చితంగా చెప్పారు. నేను ఇంట్లోకి రావడానికి అనుమతి లేకపోయినా తల్లిదండ్రులు చూడడానికి అభ్యంతరం లేదుగా? గేట్ తెరవు. ఆ మాటలోని అనురాగం, ఆత్మీయత నువ్వెప్పుడు ఈ గుమ్మం దాటి బయటకెళ్ళావో అప్పుడే వ్యర్థమైనాయి. ఒక శ్రీమంతుడి కూతురు దిక్కులేనిదల్లా బయట తిరగడం అవమానంగా లేదా? అమ్మా, ఐశ్వర్యం అనేది పగటి వెలుతురు లాంటిది. సాయంత్రం అయితే ఆ వెలుగుండదు. కానీ మనస్సు అలా కాదు, అది ఆకాశం లాంటిది. ఎవరెంత చేసినప్పటికీ కుక్క తోకకున్న వంకర పోదు. అయ్యో, ఆ గొడవలన్నీ ఎందుకండి ఇప్పుడు? అననిమ్మా, అనని. తెలిసిన కథ మళ్ళీ చెప్పడంలో స్వారస్యం లేదంటావా? తెలిసిన కథ? అవును, నేను దిక్కు మొక్కు లేని అనాథని కదా. శాంతి అమ్మా, ఎన్నేళ్ల నుంచో పిల్లలు లేక ఒక బిడ్డని తెచ్చి పెంచుకుందామని, అమ్మా అనే పేరు కావాలని డబ్బులు విసిరేసి మురికివాడల్లో తిరిగి నన్ను కొనుక్కొచ్చి సాకిన కథ తెలిసిందేగా. శాంతి, ఈ భాగ్యాలకు సంబంధించినంత వరకు నేను ఎక్కడి నుంచో వచ్చిందాన్ని, కన్న బిడ్డని కాను. శాంతి, అవునమ్మా, నాకు మట్టి రోడ్లే పుట్టిల్లు, బురద బండరాళ్లే బంధువులు. నాది కాదనే చోటును వదిలిపెట్టి మళ్ళీ వీధుల్లోకి వెళ్ళడానికి నాకు అవమానం లేదమ్మా. అయ్యగారు, నేను వెళ్తున్నా. శాంతి, శాంతి, సార్ సార్ కొంచెం ఆగండి సార్. ఏమైందయ్యా?
సీరియస్ కేసు సార్, త్వరగా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. అయ్యో పాప రోడ్డు అయ్యో దొంగలు కాపాడండి, దొంగలు కాపాడండి, అయ్యో దొంగలు కాపాడండి, కాపాడండి, దొంగలు దొంగలు అయ్యో కాపాడండి, కాపాడండి. గొంతుకోయు బుద్ధే మానగ చేయరాని పాపం మానగ అయ్యో ఈ మనుషుల మనసున కరుణను నింపర అయ్యప్ప దుష్టుల కాలం ముగిసే శిష్టుల కాలం వచ్చే అవినీతికి గుండెలు చెదరగ మొదలగు కథ ఇది అయ్యప్ప మనసార మణికంఠ వ్రతముంది పరమేశ నిను చేరన అయ్యప్ప మనసార మణికంఠ వ్రతముంది పరమేశ నిను చేరన అయ్యప్ప ఒడలు మరిచి మదిని తలచి ఎదుట నిలిచి నిన్నే కొలుతు అయ్యప్ప శరణమయ్యప్ప తెలివికి తెలివే నీవు
తెలియని శిశువును నేను స్వామి నీ వసగిన అభయమే అనుక్షణ రక్షణ అయ్యప్ప హరిహర పుత్రదేవ కరుణను చూపగరావ నీ దివ్య దర్శన భాగ్యమే మాకిక తానును అయ్యప్ప కర్పూరం చేత నుంచి 18 మెట్లెక్కి నీ మూర్తినే కానగా కర్పూరం చేత నుంచి 18 మెట్లెక్కి నీ మూర్తినే కానగా శబరిమలకు తరలి వెడల జయమునొసగు వరద రాజయ్యప్ప శరణమయ్యప్ప తొలి మాట నా నోట దయమీర పలికిల్చి కరుణగొనిన అయ్యప్ప బలవంతులొక వంక బరిలోన దిగుతుంటే బలమునిచ్చ అయ్యప్ప సృష్టి సలిపి స్థితిని తెలిపి లయము జరుపు దొరవు నీవే అయ్యప్ప శరణమయ్యప్ప అయ్యప్ప నీకు మాటలు వచ్చాయండి, నీకు మాటలు వచ్చాయి. అవును శాంతి, అంతా అయ్యప్ప మహిమ. ఇది ఆయనకి ఇచ్చేసి వస్తాను. చాలా సంతోషం, చాలా సంతోషం. ఒక్క నిమిషం, ఈ డబ్బును తీసుకోవయ్యా. వద్దు, ధనాశతో చేయలేదు నేను ఈ పని. మీ సొమ్ము మీకు దక్కింది, అదే ముఖ్యం. చూడు, నేను ఆ అయ్యప్పను చూడను లేదు, శబరిమలైకి వెళ్ళను లేదు. ఒకవేళ నువ్వే ఆ అయ్యప్పవా? అయ్యప్పనా? ఏమంటున్నారు స్వామి? దయ్యం చాలా అనద్దు. అందులో తప్పే ఉంది బాబు. దైవం మానుష రూపేణ అంటారు. ఆపదలో ఆదుకున్నవాడే దైవస్వరూపుడు. తీసుకోవయ్యా. ఆయన అనుగ్రహం వల్ల మూగవాణ్ణైన నాకు మాట్లాడే శక్తి వచ్చింది. ఇంతకంటే నాకు కావాల్సింది ఏముంది స్వామి? చూడు, నన్ను ఆపద నుంచి కాపాడినందుకు నేను నీకిచ్చే కూలి కాదిది, ఆ దేవుడికి నేనిచ్చే కానుక. స్వామి, ఎంత బరువైనా భుజాల మీద మోసే అలవాటు ఉందే కానీ మనసు మోసే అలవాటు లేదు. డబ్బు మీరే ఉంచుకోండి. చూడు, నాకు సాయం చేసిన నిన్ను నేను ఏ విధంగా ఒక దేవుళ్ళ భావిస్తున్నానో అలాగే దీన్ని నువ్వు దయించి క్షమించండి. తీసుకోవా? అయ్యప్ప కాపాడుతండ్రి. అయ్యప్ప చూడు, నా మొరంతా ఆ దేవుడి దగ్గర విన్నవించుకున్నాను. ఇక నీ ఇష్టం, నీ అయ్యప్ప ఇష్టం. చూసావా శాంతి? చూసావా ఆయన ఏం చేశారో? చూసావా? ఏమన్నా అనుకోండి మీరు, కానీ నాకు మాత్రం ఆ అయ్యప్పే ఒక దారి చూపించాడని అనిపిస్తుందండి. శాంతి, కష్టించి సంపాదిస్తే ఒక పూట తిండి దొరుకుతుంది. ఇలా డబ్బు సంపాదిస్తే ఏం దొరుకుతుంది? ఎండకి ఎండుతో, వానకి తడుస్తూ బట్టబయల్లో ఉన్నాడే అయ్యప్ప స్వామి. ఈయనకు గుడి కట్టించొచ్చుగా. గుడి కట్టించొచ్చుగా, గుడి కట్టించొచ్చుగా, గుడి కట్టించొచ్చుగా, గుడి కట్టించొచ్చుగా, గుడి కట్టించొచ్చుగా. శాంతి, ఇంత వేళ నుండి ఇంటికి వెళ్ళలేదు? ఇల్లెక్కడుంది? తమ గౌరవం కోసం నన్ను సాకారు, అదే ఆత్మగౌరవం కోసం నన్ను బయటికి వెళ్ళగొట్టేశారు. నేను మీలాగే అనాథను. మనలాంటి అనాథలకు అయ్యప్పే ఆశ్రయం. స్వామి శరణమయ్యప్ప. అయ్యప్ప.
కృష్ణ, మీరు కూర్చోండి. పర్వాలేదు సార్, మనం ఎంత స్నేహితులమైనా ఈవాళ్ళ మీరు యజమాని, మేము జీతం కోసం పనిచేసేవాళ్ళం. మనలో ఈ తేడాలు ఎందుకు? చిన్ననాటి స్నేహితులకి ఉద్యోగం ఇచ్చారు, అంతే చాలు. మీకిచ్చే జీతం సరిపోతుందా? అనుకున్న దానికంటే జీతం ఎక్కువే. సంతోషమే కదా? సంతోషంలో ఒక లోటుంది. ఏమిటి? మీరిద్దరూ సౌహృదయులు, ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే మాకెంతో సంతోషంగా ఉంటుంది. ఆలోచించి చూడండి. వస్తాం. ఎంతో మందికి పంచభక్షాలతో అన్నం పెడుతున్నారు, కానీ మీరు మాత్రం మీ పాత పద్ధతిలో పొట్ల అన్నమే తింటున్నారే, ఇదేం న్యాయం అండి? శాంతి, ఎంత ఉన్నత స్థితికి వచ్చినా గతాన్ని మరవగలమా? మీరు గతాన్ని గురించి ఆలోచిస్తున్నారు, నేను భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను. ఓహో, భవిష్యత్తు గురించి అంటే రవికృష్ణ అన్న విషయమేగా? అందులో తప్పేం లేదుగా. నీకు తప్పలేదు శాంతి, కానీ నాకుంది. అయ్యప్ప భక్తి విషయంలో వ్రత నియమం ఉందే తప్ప పెళ్లి చేసుకోకూడదని లేదే. నా లక్ష్యం వైవాహిక జీవితం కాదు, ఆ అయ్యప్పకి గుడి కట్టడమే. తర్వాత జీవితాంతం నా ఆరాధ్య దైవమైన అయ్యప్పలాగే బ్రహ్మచారిగా ఉంటాను. దానికి నువ్వు మీరింకేం చెప్పద్దు. నేను ఆ మాళిగేపురతమ్మ వారిలాగే ఎదురు చూస్తుంటాను. గుడి కట్టడానికి బ్లూ ప్రింట్ ఇవాళే వస్తుందని మీరు అనుకున్నారు కదా? మీరు రాదు అనుకున్నారు, చివరికి మీరు అనుకున్నట్టు ఇవాళే వచ్చేసింది. తీసుకోండి. చాలా సంతోషం. వర్కర్స్ అందరినీ నన్ను వచ్చి కలుసుకోమను. సరే. అయ్యప్ప. ఎరా రవి, అయ్యప్పకి గుడి కట్టించడం అంత ముఖ్యమైన పని అంటావా? దేశంలో అయ్యప్పకి ఎన్నో గుళ్ళున్నాయి, ఈయన మళ్ళీ కట్టడం ఎందుకు? దానికి నన్నేం చేయమంటారా? గుడి కట్టించే డబ్బుని ఇద్దరు బీదవాళ్ళకి ఇస్తే పుణ్యం వస్తుంది. ఎవరా బీదవాళ్ళు? మనిద్దరమే. गणपति मवामहे कविं कवीनामुपमश्रमस्तमम् ज्येष्ठराजं ब्रह्मणान् ब्रह्मणस्पदानुष्वन्मन्नोऽपि विश्वेदसादनम् उत्तरनीराजनं दर्शयामि नीराजनान्तरं मध्ये आचमनं समर्पयामि आचमनानन्तरं मध्ये परिमलपत्रपुष्पाणि समर्पयामि रक्षां धारयामि महालक्ष्मी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात्। स्वामिये 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 స్వామియే శరణమయ్యప్ప. మమ్మల్ని ఇద్దరిని పిలిచారట? అవును రవి, అయ్యప్ప దేవాలయం కట్టేప్పుడు మనందరికీ ఎన్నెన్నో పనులుంటాయి. దానికి సంబంధించిన ముఖ్యమైన వ్యవహారాలు తలా ఒకరు చూసుకుంటే వీలుగా ఉంటుందని నా అభిప్రాయం. కరెక్టే సార్. అందుకే వర్క్ వ్యవహారాలన్నీ కృష్ణకి, డబ్బు విషయాలన్నీ నీకు అప్పగించాలనుకుంటున్నాను. ఏంటి, డబ్బు విషయాలు నాకు అప్పగిస్తారా? అవును. నేను జోదగాణ్ణి. తెలుసు. తాగుతాను. అది తెలుసు. మీకు కావాల్సింది డబ్బును కాపాడేవాళ్ళు. అందుకే ఆలోచించి నిన్నెంచుకున్నా. నన్నా? రవి, ఎవడు తను చేసిన తప్పులను ఒప్పుకుంటాడో వాడికంటే యోగ్యుడు ఉండడు. తీసుకో. కృష్ణ, నువ్వు బిల్డింగ్ పనులు చూడాలి. అలాగే నీ పని నువ్వు చక్కగా నిర్వహిస్తావనుకుంటాను. వెళ్ళండి. అయ్యప్ప, ఏమిటమ్మా ఈ పని? ఎలా ఉన్నావమ్మా? బాగున్నానమ్మా. నాన్నెక్కడా? నాన్నగారా? అరుగమ్మా.
నాన్న 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 ఏమిటి నాన్న ఇది? శాంతి వద్దమ్మా, దించొద్దు. నా మనసులోని భారం తగ్గాలంటే ఈ బరువు నేను మొయ్యాలమ్మా. అది మా అమ్మ నాన్న వచ్చారు. అయ్యగారా? అయ్యో అయ్యగారు, అయ్యగారు ఏమిటిది? నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను. ఆ నమ్మలేనిది నమ్మించేవాడే నీ అయ్యప్ప. ఆ రోజు మా ఇల్లు పూర్తిగా కూలిపోయింది. ఆ రాళ్లడుగును చిక్కి ఈయన చనిపోవలసింది. నువ్వు పూజించే అయ్యప్పని నా పసుపు కుంకుమను నిలబెట్టమని వేడాను. ఆ దేవుడి దయ ఈయన బతికారు. ధనగర్వంతో అహంకారంతో విర్రవీగిన నాకు జ్ఞానం కలిగి సన్మార్గుణ్ణయ్యాను. మీరు అయ్యప్ప దేవాలయం కట్టిస్తున్నారన్న విషయం తెలిసింది. మీకు తెలియకుండా ఆ దేవుడి సేవ చేసుకుందామని వచ్చాం. నేను నీ మనసు నొప్పించినందుకు క్షమించు. అయ్యగారు, జరిగింది మరిచి జరగాల్సింది చూద్దాం. మనందరం కలిసి ఆలయం కడదాం రండి. భాస్కరమూర్తి, బట్వాడా లెక్కలని పూర్తయినాయా? అయినా స్వామి, మొత్తం 12 లక్షల రూపాయలు తేలింది. మిగతా పనులకి ఇంకా 18 లక్షలు కావాల్సి ఉంటుంది. అది గుర్తు చేయడానికే వచ్చాను. ఇక మన అయ్యగారు అడిగిన చోటు నుంచి డబ్బు వచ్చే సూచన ఏం లేదు. అలాగా? మాట ఇచ్చిన వాళ్ళు ఇలా నట్టేట్లు వదిలిపెట్టడం న్యాయమా? అందులో వాళ్ళ తప్పలేదు. పర్వాలేదు. నా బంగళా, సెల్ఫ్ హౌస్ అన్ని తాకట్టు పెట్టి 18 లక్షలు ఏర్పాటు చేయి. ఏమిటండి ఇదంతా అయ్యప్ప ఇచ్చిన ఆస్తి. ఇదంతా ఆయనకే అర్పించడం కంటే మహత్వాక్యం ఏముంటుంది? వెళ్ళి ముందు ఆ ఏర్పాట్లు చేయి. సరే. అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప. ఈ డబ్బుని ముట్టుకోవడానికి నాకు కష్టంగా ఉంది. ఇలా సొంత ఆస్తిని తాకట్టు పెట్టి గుడి కట్టించే మంచి మనసున్న అయ్యగారిని తలుచుకుంటే నా గుండె గడగటలాడుతుంది. నేను వెళ్ళొస్తాను. అలాగే. కృష్ణ, ఏమిటి ఇలా వచ్చావు? నువ్వు దాస్తున్న డబ్బులో సగం వాటా నాకు ముట్టాలి. ఇది అయ్యప్ప స్వామి ఆస్తి, తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బు. అలాగా? ఈ కథలని నాకు చెప్పొద్దు. డబ్బు ఇవ్వు. నా ప్రాణం పోయినా నేను ఇవ్వను. ఇవ్వవా? అలాగా? ఇవ్వవా? ఇవ్వు. నా ప్రాణం పోయినా నేను ఇవ్వను రా. నేను వదలను రా. అయ్యప్ప. రవేడి కాంట్రాక్ట్కి డబ్బు ఇవ్వాలి. కిందటి వారం కూలీ బాకీ పెట్టాం కూడా. త్వరగా వచ్చేస్తాడు, కంగారు పడకు. వాడు రాగానే ఇవ్వాల్సిన వాళ్ళందరికీ ఇచ్చేద్దాం. బాకీ లిస్టు కృష్ణ దగ్గరుంది. అతను ఇంకా రాలేదు. ఆలస్యం చేయడే. ఎక్కడికెళ్ళి ఉంటాడు? అయ్యప్ప, 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 అయ్యప్ప. ఏమైంది? ఏమిటి రక్తం? నేను వద్దు వద్దంటున్నా కృష్ణ నన్ను కొట్టి డబ్బంతా కాజేసి పారిపోయాడు. అయ్యప్ప, అయ్యప్ప, ఏమిటి పరీక్ష? స్వామి, నా చిన్నప్పటి నుంచి నేనెవరి మనసు నొప్పించలేదు, ఎలాంటి ద్రోహం చేయలేదు. నీకొక దేవాలయం కట్టాలనుకున్న నా మంచి సంకల్పానికి ఎందుకు ఇలాంటి అగ్ని పరీక్ష? నా జీవిత లక్ష్యమైన ఈ దేవాలయాన్ని నేనెలా కట్టించను అయ్యప్ప, నేనెలా కట్టించను? శరణాగతి నీవేనయ్యా, ఇంకా మౌనమేలయ్యా. నీవే నాదు ప్రాణమన్నా, నిన్నే నమ్మి నేనున్నా. శరణాగతి నీవేనయ్యా, ఇంకా మౌనమేలయ్యా.
నీవే నాదు ప్రాణమన్నా నిన్నే నమ్మి నేనున్నా ఓ స్వామి ఈ లీలయలయ నీ మాయ నాటకమిక చాలయ్య తలచే నీ వేళ రాదాదయా స్వామి దింతకతో అయ్యప్ప దింతకతో స్వామి దింతక అయ్యప్ప దింతక స్వామి దింతకతో అయ్యప్ప దింతకతో స్వామి దింతకతో అయ్యప్ప దింతక అయ్యప్ప దింతక స్వామి దింతకతో నేనేదో ఆశించానే నీకు గుడి ఒకటి కట్టించానే నేనేదో ఆశించానే నీకు గుడి ఒకటి కట్టించానే వాడు కాసుల్ని కాజేశాడు నా ఆశల్ని బలి చేశాడు వాడు కాసుల్ని కాజేశాడు నా ఆశల్ని బలి చేశాడు నిన్నే నమ్ముకున్నా మనసమ్ముకున్నా ఏమి చేయనున్నా నీ చిత్తమన్నా వాడు మోసపుచ్చి మాయ చేయ చూసిన శ్రీ సన్నిధినే మోసపుచ్చజాలునా స్వామి దింతకతో అయ్యప్ప దింతకతో స్వామి దింతక అయ్యప్ప దింతక స్వామి దింతకతో అయ్యప్ప దింతకతో స్వామి దింతకతో అయ్యప్ప దింతక అయ్యప్ప దింతక స్వామి దింతకతో శరణాగతి నీవేనయ్యా ఇంకా మౌనమేలయ్యా నీవేనాడు ప్రాణమన్నా నిన్నే నమ్మి నేనున్నా మూగకిల మాటిచ్చావు భక్తి నాలోన కలిగించావు స్వామి మూగకిల మాటిచ్చావు భక్తి నాలోన కలిగించావు ఎంత సంతోషం కలిగే పాట ఇలాగింది సాగే బాట ఎంత సంతోషం కలిగే పాట ఇలాగింది సాగే బాట ఆ మర్మమదేమో నా కర్మమదేమో శోధనయో ఇది వేదనయో నీ గుడి కట్టలేకుంటే ప్రాణము ఇక నీలోనే కావాలి ఐక్యము స్వామి దింతకతో అయ్యప్ప దింతకతో స్వామి దింతక అయ్యప్ప దింతక స్వామి దింతకతో అయ్యప్ప దింతకతో స్వామి దింతకతో అయ్యప్ప దింతక స్వామి దింతక అయ్యప్ప దింతకతో శరణాగతి నీవేనయ్యా ఇంకా మౌనమేలయ్యా నీవే నాదు ప్రాణమన్నా నిన్నే నమ్మి నేనున్నా నిన్నే నమ్మి నేనున్నా అయ్యప్ప నిన్నే నమ్మి
మణికంఠుని మహిమ వినండి అది వర్ణించక శేషుడే చాలడు లెండి స్వామి మణికంఠుని మహిమ వినండి భక్తుల గుండెలలో వెలుగొందు జ్యోతి ఇది ముక్తికి నెలవైన అయ్యప్ప జ్యోతి ఇది స్వామియే స్వామియే నమ్ముకున్న భక్తులకు తోడు నీడ అవుతాడు నాస్తికులైన ఇలా ఆస్తికుల చేస్తాడు శ్రీధర్మ శాస్త్రాను పూజించు వారలకు కలనైన ఇలనైనా కష్టాలు రావంట తల్లి వలె లాలించి తండ్రి వలె పాలించి రక్షించు దేవుడట అయ్యప్ప స్వామియట మణికంఠుని మహిమ వినండి అది వర్ణించక శేషుడే చాలడు లెండి మణికంఠుని మహిమ వినండి